God is faithful, by whom you were called unto the fellowship of his Son Jesus Christ our Lord. మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసం పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. God is faithful. దేవుడు నమ్మదగినవాడు. God who is calling you is faithful. నిన్ను పిలిచే దేవుడు నమ్మదగినవాడు. The church at Corinth was not a spiritual church. కొరింథీ సంఘము అది ఆత్మీయమైన సంఘం కాదు. They began very well. వారు చక్కగా ఆరంభించారు. They had great preachers. తర్వాత గొప్ప ప్రసంగికులు వాళ్ళ మధ్యలో పరిచయం చేశారు. But something happened down the line. కానీ వాళ్ళ యొక్క సంవత్సరాలు తిరుగుతుండగా వాళ్ళ మధ్యలో ఏదో జరిగింది. After Paul went away, అపోస్తలుడైన పౌలు ఆ చోటుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత gradually the situation deteriorated. పరిస్థితి దినదినానికి విషమించి దౌర్భాగ్యంగా దిగజారిపోతా ఉంది. Believers began to be careless. ఇంకా విశ్వాసులు అజాగ్రత్తగా ఉండసాగినారు. Careless about their own lives. వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించి ఎంతో అజాగ్రత్త పరులైపోయారు. Sin entered into their life. పాపములు హృదయంలో ప్రవేశించింది. Some were living in open sin. కొంతమంది అయితే బాహాటంగా బహిరంగంగా పాపులు జీవిస్తున్నారు. They came for worship. వారు ఆరాధనకు వచ్చారు. But when they went outside, they led different lives. కానీ ఆరాధన నుండి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వ్యత్యాసమైన లౌకిక జీవితం జీవించారు. And then further they began to fight with each other. చివరికి వాళ్ళ స్థితి ఎంత దిగజారిపోయిందంటే విశ్వాసుల మధ్య ఒకరొకరు జగడం పెట్టుకుంటున్నారు. They divided under different leaders. తర్వాత వేర్వేరు నాయకుల కింద ఒక్కొక్కరు ఒక గుంపు అయిపోయారు. It was a very sad state of affairs. కాబట్టి చాలా విషాదమైన స్థితి. There would have been many young people in the church at Corinth. కొరింథీ సంఘంలో చాలా మంది యవనస్తులు ఉండొచ్చు. They would have been confused. వాళ్ళు తారుమారై ఉంటారు. As they were listening and they were watching. వారు వింటున్నారు, వాళ్ళు చూస్తున్నారు. What was happening? అసలు ఏం జరుగుతుంది? We can see people fighting. ప్రజలు కొట్లాడుకుంటున్నారు. Shouting at each other. ఒకరి మీద ఒకరు అరుచుకుంటున్నారు. So much of division. ఎంతో భిన్నాభిప్రాయాలు. And some are leading sinful lives. కొంతమంది పాపలు జీవిస్తున్నారు. But still they come for worship. ఇంకా ఆరాధిస్తూనే ఉన్నారు. Why all these things were happening? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? Then God was sending them a letter. అప్పుడు దేవుడు వాళ్ళకు ఒక పత్రిక వ్రాసి పంపించాడు. Through Paul the apostle. అపోస్తలుడైన పౌలు ద్వారా. In that he writes, ఆ యొక్క పత్రికలో దేవుడు రాస్తున్నాడు, God is faithful. దేవుడు నమ్మదగినవాడు. Who by whom you are called unto the fellowship of his Son Christ Jesus our Lord. తన కుమారుడును యేసుక్రీస్తు ప్రభు సహవాసానికి మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. God was sending them a message. దేవుడు తన యొక్క ఒక సందేశాన్ని వాళ్ళకు పంపిస్తున్నాడు. That his faithfulness does not depend on man's performance. మనుషుడు ఎంత జీవిస్తాడో ఎంత చేస్తాడో దాని మీద దేవుని యొక్క నమ్మకత్వం ఆధారపడదు. Remember this today, dear young friend. కాబట్టి యవన సోదరుడా, దయచేసి జ్ఞాపకం ఉంచుకో ఈ విషయాన్ని. God is faithful. దేవుడు విశ్వాస్యత నమ్మదగినవాడు. And his faithfulness does not depend on man's performance. దేవుని యొక్క విశ్వాస్యత మనుషుడు ఎంత చేస్తున్నాడో దాని మీద ఆధారపడదు. Man may fail. మనుషుడు తప్పిపోతాడు. You may see everywhere dissatisfaction. కాబట్టి ప్రతి చోట అసంతృప్తి నీవు చూడొచ్చు. Things are not in the way that they should be. విషయాలు ఉండవలసినట్లుగా జరగడం లేదు. You may see the same weaknesses around you that the Corinthian young people would have seen. కొరింథీ సంఘంలో యవనస్తులు చూచిన ఆ బలహీనతలు మన చుట్టూ కూడా ఉండే చూడొచ్చు. But remember, God is faithful. కానీ జ్ఞాపకం ఉంచుకో, దేవుడు నమ్మదగినవాడు. He has a plan for your life. నీ జీవితం కొరకై చక్కని ప్రణాళిక కలిగి ఉన్నాడు. God has called you with a high calling. దేవుడు నిన్ను ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. God is faithful by whom you were called unto the fellowship of his Son. తన ప్రియ కుమారుడును తన యేసుక్రీస్తు ప్రభువు తన కుమారుని యొక్క సహవాసానికి పిలిచిన ఆ దేవుడు నమ్మదగినవాడు. Because of his faithfulness, ఆయన యొక్క నమ్మకత్వాన్ని బట్టి God is going to achieve this complete what he has planned for you. దేవుడు ఏమైతే నీ కొరకై ప్రణాళిక చేశాడో ఉద్దేశించాడో ఆ ఉద్దేశము ఆ ప్రణాళిక సంపూర్ణంగా దేవుడు నెరవేర్చుకుంటాడు. Whatever the failure of man may be, మనుషుని యొక్క తప్పిదము పతనము ఏమైనా సరే, do not be afraid. భయపడొద్దు. God is faithful. దేవుడు నమ్మకమైన వాడు. He is going to accomplish his plan. ఆయన తన ప్రణాళిక నిశ్చయంగా నెరవేరుస్తాడు. He is going to show you the sweetness of the fellowship of his dear Son. తన ప్రియ కుమారుని యొక్క సహవాసం యొక్క మధురత్వము
అది ఎంత మధురమైందో ఆ విషయాన్ని చూపెడతాడు. He is going to fill your hearts with joy. ఆయన నీ హృదయాన్ని సంతోషంతో నింపుతాడు. He is going to fill your heart with a new vision. నీ యొక్క హృదయాన్ని కొత్త దర్శనంతో నింపుతాడు. Because he has called you unto the fellowship of his son. ఎందుకనగా తన కుమారుని యొక్క సహవాసంలోకి నేను పిలిచాడు కాబట్టి. Jesus Christ the same yesterday, today and forever. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. He will never change. ఆయన ఏమాత్రం మారడు. Man has changed. మనుషుడు మారిపోయాడు. Always man will be changing. మనుషుడు ఎప్పుడు కూడా మారుతూనే ఉంటాడు. But our Lord Jesus will never change. కానీ మన యేసు ప్రభు ఎప్పుడు మారడు. So he will take you through to the fulfillment of his plan. ఆయన నిశ్చయంగా నిన్ను తన యొక్క ప్రణాళిక పరిపూర్తిలోకి సంపూర్ణతలోకి నడిపిస్తాడు. God has called you to the fellowship of his dear son, the Lord Jesus Christ. దేవుడు తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసంలోకి నిన్ను పిలిచాడు. We are going to study believers. We are going to study about the believers' sevenfold fellowship with the Lord Jesus Christ. యేసు ప్రభునందు విశ్వసించిన విశ్వాసుల ఏడంతల సహవాసం యేసు ప్రభుతో దాని గురించి మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. Firstly, మొదటిది the fellowship of the Lord Jesus Christ, or fellowship with the Lord Jesus Christ in salvation. యేసుక్రీస్తు ప్రభువుతో రక్షణలో మనకు సహవాసము. This is the beginning. ఇది ఆరంభము. The beginning of blessings. కాబట్టి ఆశీర్వాదాలలో మొదటి ఆరంభం ఇది. Fellowship with the Lord Jesus Christ in salvation. రక్షణ ద్వారా యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసము. Revelation 3:20. ప్రకటన 3:20. The book of Revelation chapter 3 verse 20. ప్రకటన 3:20. Behold, I stand at the door and knock. If any man hear my voice and open the door, I will come into him and will sup with him and he with me. ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుని తడుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. The Lord Jesus was speaking these words to the Laodicean church. యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క మాటలు లవోదికే సంఘ విశ్వాసులతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. Laodicean church also had so many problems. లవోదికే సంఘంలో కూడా ఎన్నో సమస్యలు తలెత్తాయి. People were not spiritually inclined. ప్రజలు ఆత్మ సంబంధమైన జీవితానికి లోనవ్వడం లేదు, లోపరుచుకోవడం లేదు. They were not willing to be under the headship of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వం క్రిందికి రావడానికి వారు ఇష్టపడడం లేదు. People had become proud. వారు ఎంతో గర్విష్ఠులు అయిపోయారు. They thought they knew everything. వారు ఏమనుకున్నారంటే మాకు సమస్తం తెలుసులే అనుకున్నారు. So because of that they condemned the others. దాన్ని బట్టి వారు వేరే వాళ్ళని విమర్శింపసాగారు. They said, we know. వాళ్ళు అన్నారు, మాకు తెలుసు, we have money, మాకు డబ్బు ఉంది, we are rich, మేము ధనవంతులము. But the Lord Jesus said, కానీ యేసు ప్రభు అంటున్నాడు, you don't know that your true condition. నీవు నీ నిజ స్థితిని ఎరగడం లేదు. You are poor. నీవు దరిద్రుడవు. You are wretched. నీవు దౌర్భాగ్యుడవు. You are blind. నీవు గుడ్డివాడవు. Having said that, ఇవి చెప్పిన తర్వాత he is giving a personal invitation. ఆయన ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకమైన ఆహ్వానం ఇస్తున్నాడు. Why is this? Why is this? ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడు? Because of his faithfulness. ఎందుకంటే ఆయన విశ్వాస్యత లేక నమ్మదగిన వాడు కాబట్టి. He says, behold, I stand at the door and knock. యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో ద్వారం యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. If any man hears my voice and opens the door, ఎవరైనాను నా స్వరం విని తలుపు తీస్తే I will come into him. నేను ఆయనలోనికి వస్తాను. So the invitation was personal. కాబట్టి ఆహ్వానము ఒక్కొక్కరికి వేర్వేరుగా ప్రత్యేకంగా ప్రవహిస్తున్నాడు. So God is speaking to you personally. కాబట్టి దేవుడు వ్యక్తిగతంగా నీతో మాట్లాడుతున్నాడు. He wants you to hear his voice. నీవు ఆయన స్వరము వినాలి అని కోరుతున్నాడు. If any man hears my voice, ఎవరైనాను నా స్వరము విని ఉంటే, and opens the door of the heart, హృదయం యొక్క ద్వారం తెరిస్తే, I will come into that person. నేను ఆ వ్యక్తిలోనికి వస్తాను. And will sup with him, he will sup with me. అతడు నాతో భోజనం చేయను, నేను అతనితో భోజనం చేయదుము. There the Lord Jesus was telling something very strange. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక వింతైన విషయం చెప్తున్నాడు. Now we will never say such things. చూడండి, మనం ఎప్పుడు అలా చెప్పం కదా. Supposing I am going to
brother's house. ఊహించండి, నేను సోదరుని ఇంటికి పోతున్నాను. I will say, brother, I will come at 4 o'clock in the afternoon. I'll knock at the door. నేను సోదరునితో అంటాను, సోదరా ఉదయకాలం 4 గంటలకు వచ్చి నేను తలుపు తట్టుతాను. And you open the door, then I'll come in. నేను మీరు తలుపు తెరవండి, నేను లోపలికి వస్తాను. That's all I will say. అంతే అంటాను నేను. I will never say. కానీ నేను ఈ విధంగా ఎప్పుడు అనను. I will come and knock at the door. నేను తలుపు తెరుస్తాను, నేను తలుపు తట్టుతాను. You open the door. నువ్వు తలుపు తెరువు. I will come and eat food in your house. నేను వచ్చి నీ ఇంట్లో భోజనం చేస్తాను అని ఎప్పుడు చెప్పను కదా. You will think that I am very greedy man. ఒకవేళ నేను అట్లా చెప్తే ఈయన చాలా తిండిపోతు అనుకుంటాడు. But the Lord Jesus is telling something very strange. కానీ యేసు ప్రభు అయితే వింతైన విషయం మాట్లాడుతున్నాడు. He says, you open the door. యేసు ప్రభు అంటున్నాడు, నీవు తలుపు తెరువు. I will come in. నేను లోనికి వస్తాను. I will have food with you. నేను నీతో భోజనం చేస్తాను. That is essential part of my visit. కాబట్టి నా దర్శనంలో అతి ప్రాముఖ్యమైన భాగం అది. I am not coming to say how are you, good morning and go away. ఏ విధంగా ఉన్నావు అని నీకు శుభం తెలిపి నేను వెళ్ళిపోను. I am coming to have food with you and you will have food with me. నేను వచ్చి నీతో భోజనం చేస్తాను, నీవు నాతో భోజనం చేస్తావు. This is the meaning of fellowship. ఇది సహవాసం యొక్క నిజమైన అర్థము. When you have food together, you essentially have fellowship together. ఎప్పుడైతే మనం కలిసి భోజనం చేస్తామో అప్పుడు మనం కలిసి సహవాసం కలిగి ఉంటాం. That is why the Lord Jesus spoke about food. కాబట్టి యేసు ప్రభు భోజనం గురించి మాట్లాడినాడు. Otherwise he could have said, I will come and visit you, see you how you are. లేకపోతే ప్రభు చెప్పేవాడు, వచ్చి నేను దర్శిస్తాను, నువ్వు ఏ విధంగా ఉన్నావో చూస్తానని చెప్పేవాడు. But I want to come and have food with you. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నేను వచ్చి నీతో భోజనం చేస్తాను. That means I want to come and have fellowship with you. అర్థం ఏంటిదంటే నీతో సన్నిహిత సహవాసం కలిగి ఉంటాను. This is the plan of God for your life. కాబట్టి నీ జీవితానికి ఇది దేవుని యొక్క చక్కని ప్రణాళిక. It begins with salvation experience. రక్షణ అనుభవంతో ఆరంభమవుతుంది. But that salvation experience itself is an experience of fellowship with the Lord Jesus Christ. కానీ ఆ రక్షణ అనుభవము అదేంటంటే యేసు ప్రభుతో సహవాస అనుభవము. We use this particular verse, Revelation 3:20, very often to give the gospel to someone. ప్రకటన 3:20 తరచుగా ఒక వ్యక్తికి, ఒక పరాయి వ్యక్తికి సువార్త అందించడానికి ఈ వచనాన్ని ఎప్పుడు కూడా మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. But in that verse you have the secret of fellowship. కానీ ఆ యొక్క వచనంలోనే సహవాసం యొక్క మర్మం ఉంది. So everything begins with fellowship. కాబట్టి సహవాసంతో ఆరంభం అవుతుంది. This is the meaning of God calling us unto the fellowship of his dear son. దేవుడు మనలను తన ప్రియ కుమారుని యొక్క సహవాసానికి పిలిచే అర్థమే అది. Many people, millions of people in the world have not received this invitation. లోకంలో కోట్ల కొలది ప్రజలు వారి ఆహ్వానాన్ని వారు పొందలేదు, వారు అందుకోలేదు. But you are receiving that invitation. అయితే ఈ మధ్యాహ్న కాలమున ఆ ఆహ్వానమును యేసు ప్రభు నీకు పంపిస్తున్నాడు. Same invitation that was given to the Laodicean church. లవోదికే సంఘానికి ప్రభు ఇచ్చిన ఆహ్వానము దేవుడు ఈ దినం నీకు అందిస్తున్నాడు. Same invitation that was given to the Corinthian church. కొరింథీ సంఘానికి ప్రభు ఇచ్చిన ఆహ్వానము దేవుడు నీకు అందిస్తున్నాడు. If any man hears my voice and open the door, I will come into him. ఎవరైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని లోనికి వచ్చేదను. And will eat with him and he with me. నేను అతనితోను అతడు నాతోను భోజనం చేయుదుము. So when you have food together, కాబట్టి కలిసి భోజనం చేస్తే what will you do? ఏం చేస్తాం? You have invited a friend. స్నేహితుని ఆహ్వానించావనుకో, Having food together, కలిసి భోజనం చేస్తున్నారు. what will you do? నువ్వేం చేస్తావు? You will only look at your plate. నువ్వు ఎప్పుడు నీ ప్లేట్ చూసుకుంటుంటావా? Keep on eating. ఎప్పుడు నీ ప్లేట్ చూసుకొని వేసుకొని తింటుంటావా? All what you can eat. ఇంకా నువ్వు కావాల్సుకొని ఇంకా తినేస్తా ఉంటావా? Before the friend finishes your food, you have to finish. స్నేహితుడు ముగించుకోమనిపే నేను తినేసేయాలి అని తింటుంటావా? Is that the meaning of inviting the friend? అది సహవాసం మీకు అర్థమా? No, you begin to talk. లేదు, నువ్వు ఆయనతో మాట్లాడడం ఆరంభిస్తావు. While eating the food, భోజనం చేసేప్పుడు you begin to talk. నువ్వు ఆయనతో ముచ్చట ఆరంభిస్తావు. We find the Lord Jesus going to a house in Bethany. బేతనియలో యేసుక్రీస్తు ప్రభు ఒక ఇంటికి వెళ్ళడం మనం చూస్తాం. In John chapter 12, 1-3. యోహాను సువార్త 12:1-3 వరకు. The Lord was invited for dinner. యేసు ప్రభువును భోజనానికి వారు ఆహ్వానించారు. And the Lord was sitting there. యేసు ప్రభు అక్కడ కూర్చున్నాడు. And there was a special person seated with the Lord Jesus. యేసు ప్రభువుతో పాటు ఒక కొత్త వ్యక్తి, ఇంకో వ్యక్తి కూర్చొని ఉన్నాడు. His name was Lazarus. ఆయన పేరు లాజరు.
He was dead a few days ago. ఆయన కొన్ని దినాల క్రితమే చనిపోయి ఉండినాడు. But the Lord Jesus brought him back to life. యేసు ప్రభువు ఆ వ్యక్తిని సజీవంగా చేశాడు. Now he was having fellowship. ఇప్పుడు యేసు ప్రభువుతో పాటు కూర్చున్నాడు సహవాసంలో. Fellowship with the Lord Jesus. యేసు ప్రభువుతో సహవాసంలో. He was talking with the Lord Jesus and having food. యేసు ప్రభువుతో మాట్లాడుతూ భోజనం చేస్తున్నాడు. Lord Jesus, యేసు ప్రభువా, shall I serve you some more rice? ఇంకా కొంచెం భోజనం అన్నం వేయాలా మీకు? Lord Jesus, shall I serve you some more chapati? యేసు ప్రభువా, ఇంకా కొన్ని చపాతీలు మీకు ఇవ్వాలా? Lord Jesus, how was your ministry today? యేసు ప్రభువా, ఈ దినమున మీ పరిచర్య ఎలా ఉండింది? You preached a sermon today? ఈ దినమున మీరు ప్రసంగం చేశారు కదా? What was the theme of the message? ఆ సందేశం యొక్క శీర్షిక ఏంటిదండి? And the Lord was answering every question. ప్రభు ఈ వ్యక్తి వేసే ప్రతి ప్రశ్నకు జవాబు చెప్తా ఉన్నాడు. So it developed to be a sweet time of fellowship. కాబట్టి అది ఆ సహవాసము ఎంతో మధురమైన చక్కని సహవాసం. This man has been brought back to life. ఈ మనుషుడు చనిపోయిన వ్యక్తి, అయితే యేసు ప్రభువు ఆయనను బ్రతికించాడు. He is experiencing the sweetness of the fellowship of the Lord Jesus. ఇప్పుడు బ్రతికిన వాడై యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసం యొక్క ఆ యొక్క శ్రేష్టత మధురత్వాన్ని అనుభవిస్తున్నాడు. What a great privilege that you have. కాబట్టి ఎంత గొప్ప ఆధిక్యత నువ్వు కలిగి ఉన్నావు. That you have heard the invitation of God. దేవుని యొక్క ఆహ్వానం నువ్వు విన్నావు. That he has called you to the fellowship of his dear son. ఆయన నిన్ను తన ప్రియకుమారుని యొక్క సహవాసంలోకి పిలిచాడని విన్నావు. The world is in darkness. లోకము కట్టిక చీకట్లో ఉంది. There are millions who are walking the streets of this city today. ఈ దినమున ఈ పట్టణంలో వేల కొలది లక్షల కొలది ప్రజలు సంచరిస్తున్నారు. Who have not heard this invitation. వారికి ఈ ఆహ్వానము వారు అందుకోలేదు, వారు వినలేదు. Some have heard but they have not responded. కొంతమంది విన్నారు కానీ చోటికి వారు రాలేదు. So they are outside the fellowship of the Lord Jesus. వారు యేసు ప్రభు యొక్క సహవాసానికి వెలుపల ఉన్నారు. They are outside salvation. వారు రక్షణకు వెలుపల ఉన్నారు. Oh, that is a tragedy. కాబట్టి అది చాలా విషాదం. The Bible tells us about such people. బైబిల్లో అలాంటి వారిని గురించి మనం చదువుతున్నాం. What they are like. వారు ఎలా ఉన్నారు? And what is their fellowship? వారికి సహవాసం ఏంటిది? like. వారికి సహవాసం ఎలా ఉంది? In the book of Psalms, చూడండి, కీర్తనలు 94 and verse 20. కీర్తనలు 94 20వ వచనం. Psalm 94 verse 20. కీర్తనలు 94 20వ వచనం. Shall the throne of iniquity have fellowship with thee, which frameth mischief by a law? 94 verse 20. 20వ వచనం అండి. కీర్తనలు 94 20వ వచనం అండి. కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగునా? Shall the throne of iniquity have fellowship with thee? కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో Now, నీకు పొందు కలుగునా? You have to read the whole chapter there. అక్కడ అధ్యాయం అంతా చదవాలి. Understand what it says. తర్వాత అక్కడ ఏం చెప్పబడిందో అర్థం చేసుకోవాలి. But there we have that little phrase that throne of iniquity. Will the throne of iniquity have fellowship with you? అక్కడ దోషభరితమైన సింహాసనంతో నీకు పొందుగలుగుతుందా అని అడగబడింది. Many people in the world today are having fellowship with the throne of iniquity. లోకంలో అనేకులు, చాలా మంది, ఎక్కువ సంఖ్య దోషంతో నింపబడిన సింహాసనంతోనే సహవాసంలో ఉన్నారు. Those who are not having fellowship with the Lord Jesus Christ, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుతో సహవాసంలో ఉండరో, the Bible says they are having fellowship with the throne of iniquity. బైబిల్లో ఏం రాయబడిందంటే వారు దోషంతో నింపబడిన సింహాసనంతో వారు సహవాసంలో ఉన్నారు. They may not know about it. వారికి ఆ విషయం తెలియకపోవచ్చు. But that's exactly what's happening. కానీ నిజంగా జరిగే విషయం అదే. What is this throne of ఈ iniquity? దోషంతో నింపబడిన సింహాసనం ఏంటిది? Who is sitting there? ఎవరు అక్కడ కూర్చున్నారు? Satan the devil. సాతానుడు, దయ్యం కూర్చున్నాడు. He has his authority. వాడు వానికి అధికారం కలిగి ఉన్నాడు. And many people are having fellowship with that throne. చాలా మంది ఆ సింహాసనంతో సహవాసంలో ఉన్నారు. But God has called you out. అయితే దేవుడిని బయటికి పిలుస్తున్నాడు. God has called you unto the fellowship of his son. తన కుమారుని యొక్క సహవాసంలోకి నిన్ను పిలిచాడు. Man was created by God and given the full authority. మనుషుడు, దేవుడు మనిషిని సృష్టించాడు. తర్వాత మనుషునికి సర్వ అధికారం దేవుడిచ్చాడు. And God said, Adam, you can have dominion over all this creation. తర్వాత దేవుడు చెప్పాడు, మీరు సర్వ సృష్టిని ఏలి పరిపాలించండి అని చెప్పాడు. But what happened? కానీ ఏం జరిగింది? Man fell into sin. మనుషుడు పాపంలో పడిపోయాడు. And with that what happened? దాంతో ఏమైపోయింది? It is written as to what happened. It is written in the New Testament. ఏం జరిగిందో క్రొత్త నిబంధనలో రాయబడి ఉంది. Luke chapter 4 లూకా సువార్త 4వ అధ్యాయము verses 5 and 6. 5-6 వచనములు.
Luke chapter 4, లూకా సువార్త 4 verses 5 and 6. 5-6 వచనములు. And the devil, taking him up into a high mountain, showed unto him all the kingdoms of the world in a moment of time. And the devil said unto him, all this power will I give thee, and the glory of them, for that is delivered unto me, and to whomsoever I will give it. లూకా సువార్త 4వ అధ్యాయం అండి, 5-6 వచనములండి. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడినది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. See what he says. చూడండి యేసు ఏమంటున్నాడు. The devil says, సాతాను అంటున్నాడు to the Lord Jesus, యేసు ప్రభుతో అంటున్నాడు, if you worship me, నీవు నన్ను ఆరాధిస్తే I will give you all these kingdoms, ఈ రాజ్యములన్నిటికీ ఇచ్చేస్తాను, and all the glory, తర్వాత దాని మహిమంతా కూడా, for they have been delivered unto me. ఎందుకంటే అవి నాకు అప్పగించబడి ఉన్నవి. I have authority. వాటి మీద నాకు అధికారం ఉంది. I have my throne over them. వాటి మీద నా సింహాసనం వేసుకుని ఉన్నాను. Who delivered it? ఎవరిచ్చారు? Man delivered it to Satan. మనుషుడు ఈ అపవాదికి అప్పగించేశాడు. God gave it to man. దేవుడు మనిషికి అధికారం ఇచ్చాడు, but man gave it to the devil. కానీ మనుషుడు సైతానికి అప్పగించేశాడు. Because man fell into sin. ఎందుకంటే మనుషుడు పాపంలో పడిపోయాడు. Now Satan says, ఇప్పుడు సాతాను అంటాడు, it is mine. అది నాది. I will give it to anyone. నేను ఎవరికైనా ఇస్తాను. So if you worship me, I will give it to you. కాబట్టి నీవు నాకు సాగిలపడితే నీకు ఇస్తాను. So today many people are following the instruction of the devil. కాబట్టి ఈ దినాల్లో చాలా మంది సాతాను యొక్క హెచ్చరికలు, సాతాను యొక్క కట్టడలు గైకొంటున్నారు. Having fellowship with the throne of iniquity. దోషభరితమైన సింహాసనంతో సహవాసంలో ఉండి వారు చేస్తున్నారు. And then secondly, రెండవది 1 Corinthians 10:20. 1 కొరింథీ 10:20. 1 Corinthians 10:20. 1 కొరింథీ 10:20. But I say that the things which the Gentiles sacrifice, they sacrifice to devils and not to God. And I would not that you should have fellowship with devils. 1 కొరింథీ 10వ అధ్యాయం అండి, 20వ వచనం అండి. లేదు, కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుతున్నారని చెబుతున్నాను. మీరు దయ్యములతో పాలివరవుట నాకు ఇష్టం లేదు. Having fellowship with the devils. దయ్యముతో సహవాసం చేయుట. Firstly, having fellowship with the throne of iniquity. మొదట దోషభరితమైన సింహాసనంతో సహవాసము. The whole world is like that. కాబట్టి సర్వలోకం అదే విధంగా ఉంది. Very good people. చాలా మంది మంచివారు, well-meaning, educated people, మంచి చదువుకున్న వారు, well-mannered, cultured people, మంచి నాగరికత ప్రజలు. The Bible says, బైబిల్ అంటుంది, if you do not have fellowship with Christ, క్రీస్తుతో సహవాసంలో నీ ఉండకపోతే, you are having fellowship with the throne of iniquity. నీవు దోషభరితమైన సింహాసనంతో సహవాసంలో ఉన్నావు. You are having fellowship with the devils. దయ్యములతో సహవాసం చేస్తున్నావు. Here Paul was speaking about idol worship. ఇక్కడ అపోస్తలుడైన పౌలు విగ్రహారాధన గురించి మాట్లాడుతున్నాడు. People were going and offering things to the idols. ప్రజలు వెళ్ళి విగ్రహాలకు బలులు అర్పిస్తుంటారు. And eating the food thereafter. తర్వాత అర్పించబడిన ఆ ప్రసాదము, ఆ బలులు వారు తింటుంటారు. And Paul was telling that all the sacrifices that they are offering to the idols, the devil is taking that sacrifice. దేవునికి దాసుడు అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, అన్యజనులు అర్పించు బలులన్నీ కూడా దయ్యములకే అర్పిస్తున్నారు. ఆ బలులు దయ్యం తింటుంటాయి. We know that any statue, any idol has no life. చూడండి, మనకు తెలుసు ఏ విగ్రహానికైనా దాని లోపల జీవం లేదని. It's only clay. అది కేవలం మట్టితో చేయబడిన విగ్రహం. We can throw it. దాన్ని మనం విసిరివేయొచ్చు, We can kick it. దాన్ని తన్నొచ్చు. But Paul says, కానీ పౌలు అంటాడు, that those who are offering to the idols, కానీ ఎవరైతే విగ్రహాలకు బలి అర్పిస్తారో they are having fellowship with the devils. వారు దయ్యములతో సహవాసం చేస్తున్నారు. Why is that? ఎందుకు అలా అంటున్నాడు? Behind every idol, devil is staying. ప్రతి విగ్రహం వెనక ఈ దురాత్మ, ఈ భూతము, ఈ దయ్యం కూర్చొని ఉంటది. Evil angels are standing behind the statue కాబట్టి and receiving the worship. ప్రతి విగ్రహం వెనుక ఈ అపవిత్రాత్మలు, ఈ దయ్యములు, ఈ భూతాలు కూర్చొని వాళ్ళు అర్పించే బలులు స్వీకరిస్తుంటాయి. So all those millions of people who are worshipping idols, they are worshipping, having fellowship with the devil. కాబట్టి కోట్ల కొలది ప్రజలు ఎవరైతే విగ్రహాలను ఆరాధిస్తున్నారో వాళ్ళు నిజంగా చూస్తే దయ్యములను ఆరాధిస్తూ వాటితో సహవాసంలో ఉన్నారు.
They never know it. వారికి అది తెలియదు. But they are having fellowship with the devil. కానీ దయ్యాలతో సహవాసం చేస్తున్నారు. And then thirdly, మూడవది Ephesians 5:11. ఎఫెసీ 5:11. Ephesians 5:11, and have no fellowship with the unfruitful works of darkness, but rather reprove them. ఎఫెసీ 5:11 నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. Fellowship with the unfruitful works of darkness. నిష్ఫలమైన అంధకార క్రియల సహవాసం. This is the status of the person who is not having fellowship with the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసములో ఉండకుండా ఉండే వ్యక్తి యొక్క నిజ స్థితి ఇది. They have fellowship with the throne of iniquity. వారు దోషభరితమైన సింహాసనంతో సహవాసంలో ఉంటారు. They have fellowship with the devils. తర్వాత దయ్యముల సహవాసంలో ఉంటారు. And they have fellowship with the unfruitful works of darkness. తర్వాత నిష్ఫలమైన అంధకార క్రియల సహవాసంలో ఉంటారు. This is what God says. కాబట్టి దేవుడు చెప్పిన మాటలు ఇవే. This is how God sees everyone who is outside the fellowship of his dear son the Lord Jesus. తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసానికి వెలుపల ఉన్న ప్రతి మనుషుణ్ణి దేవుడు ఈ విధంగా చూస్తున్నాడు. God is calling you out of such a pathetic condition. కాబట్టి అంత దిగజారిన దయానీయమైన ఆ భయంకరమైన దయ్యముల సహవాసంలో నుండి దేవుడు బయటికి రమ్మని పిలుస్తున్నాడు. Are you sure that you have come out of it and come to the fellowship of his dear son the Lord Jesus? కాబట్టి ఆ యొక్క దయ్యముల సహవాసం విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువును తన దేవుని కుమారుడి యొక్క సహవాసంలోకి నీవు వచ్చావని ఖచ్చితంగా నిశ్చయంగా చెప్పగలవా? If you have come, then you are a saved person. నీవు ఆ విధంగా వచ్చి ఉంటే నిశ్చయంగా నువ్వు రక్షణ పొందిన వ్యక్తివి. Earlier it was the sinful state of man. మానవుని యొక్క భయంకరమైన పాప స్థితి. Sinful state of man. మనుషుని యొక్క పాప భయంకరమైన స్థితి అది. Having fellowship with the throne of iniquity. దోషభరితమైన సింహాసనంతో సహవాసం ఉంట. Having fellowship with the devils. దయ్యములతో సహవాసంలో ఉండుట. Having fellowship with the unfruitful works of darkness. నిష్ఫలమైన అంధకార క్రియలతో సహవాసం ఉండుట. But when you come to the Lord Jesus, కానీ అట్టి వాటిని విడిచిపెట్టి యేసు ప్రభువులోకి వస్తే, when he forgives all your sins, ఆయన నీ యొక్క పాపములన్నీ కూడా ఆయన భరించుకున్నాడు. when he comes into your heart and life, ఆయన క్షమించి నీ జీవితంలోకి వచ్చినప్పుడు, when he has fellowship with you, నీతో సహవాసంలో ఉన్నప్పుడు, then you have a new status in life. అప్పుడు నీ జీవితంలో నూతనమైన హోదా కిందికి, నూతనమైన స్థాయిలోకి నువ్వు వస్తావు. That is saved status. అది రక్షణ పొందిన స్థాయి. And saved state of life, తర్వాత రక్షణ పొందిన ఈ హోదాలో is described in the first book of John, chapter 1, verse 3. యోహాను రాసిన మొదటి పత్రిక 3:3 చూడండి. 1 John 1:3. యోహాను రాసిన మొదటి పత్రిక 1:3. That which we have seen and heard declare we unto you, that you also may have fellowship with us. And truly our fellowship is with the Father and with his Son Jesus Christ. యోహాను రాసిన మొదటి పత్రిక 3:3 మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. So those who are saved, కాబట్టి ఎవరైతే రక్షణ పొందినారో, for them their fellowship is with the Father. వారు తండ్రితో సహవాసంలో ఉన్నారు. Father God, తండ్రి అయిన దేవునితో, God who created all things, సర్వాన్ని సృష్టించిన తండ్రితో, God who has planned everything regarding your life. నీ జీవితం కొరకై సమస్తాన్ని ప్రణాళిక చేసే దేవునితో You can have fellowship with him. నీవు ఆయనతో సహవాసంలో ఉండొచ్చు. And then you have fellowship with his Son, the Lord Jesus. తర్వాత తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసంలో ఉండొచ్చు. 1 Corinthians 1:9. 1:9 That God has called you unto the fellowship of his Son. దేవుడు తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసంలోకి పిలిచిన దేవుడు అని చదువుతున్నాం. And Philippians 2:1 ఫిలిప్పీ 2:1 has the expression of fellowship of the Spirit. ఆత్మ యొక్క సహవాసం అనే మాట చూస్తున్నాం. Philippians chapter 2 ఫిలిప్పీ 2 and verse 1. If there be therefore any consolation in Christ, if any comfort of love, if any fellowship of the Spirit. ఫిలిప్పీ 2:1 కావున
క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను. Their spirit, S is capital. చూడండి, ఆత్మ అంటే మనకు తెలుగులో పెద్ద అక్షరాలతో రాయబడి ఉంది. Referring to the Holy Spirit of God. అంటే పరిశుద్ధాత్మ దేవుడు. So the believer has fellowship with the Father, fellowship with the Son, fellowship with the Holy Spirit. కాబట్టి ఒక విశ్వాసి, రక్షణ పొందిన దేవుని బిడ్డ తండ్రితో, కుమారుడైన యేసు ప్రభుతో, తర్వాత పరిశుద్ధాత్మతో సహవాసంలో ఉంటారు. Read what the Lord Jesus said. యేసు ప్రభు ఏమై చెప్పాడో చదవండి. John chapter 14 verse 23. యోహాను సువార్త 14:23. This is what he said. యేసు ప్రభు ఈ విధంగా చెప్పాడు. Beautiful promise. చక్కని వాగ్దానం. 14:23 John. యోహాను సువార్త 14:23. Jesus answered and said unto him, If a man love me, he will keep my words, and my Father will love him, and we will come unto him and make our abode with him. యోహాను సువార్త 14:23. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. This is the plan of God for you. ఇది నీ కొరకై దేవుని యొక్క సంకల్పము. This is the beginning of a great plan of God. ఇది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక యొక్క ఆరంభము. If you miss this, you will miss all. ఈ ప్రణాళిక నువ్వు కోల్పోతే, పోగొట్టుకుంటే నీ సమస్తాన్ని పోగొట్టుకుంటావు. You must be born again. కాబట్టి నువ్వు క్రొత్తగా తిరిగి జన్మించాలి. Otherwise you will not see the kingdom of God. లేకపోతే దేవుని యొక్క రాజ్యమును నువ్వు చూడలేవు. The Lord Jesus is standing at your heart's door. యేసుక్రీస్తు ప్రభువు నీ హృదయం యొక్క ద్వారము తట్టుతూ ఉన్నాడు. Behold, I stand at the door and knock. నీ హృదయం యొక్క ద్వారం మీద నిల్చుండి, ఇదిగో హృదయం యొక్క ద్వారం తట్టుతున్నాను అంటున్నాడు. If anyone hears my voice and opens the door, ఎవరైనా నా స్వరమే తలుపు తీసిన యెడల I will come into him. నేను అతని లోనికి వచ్చేదను. And will sup with him. అతనితో నేను భోజనం చేసేదను. And he with me. అతడు నాతో భోజనం చేయను. So the Lord Jesus wants to have fellowship with you. యేసుక్రీస్తు ప్రభువు నీతో సహవాసం కలిగి ఉండాలని ఎంతో ఆశిస్తున్నాడు. Today, now. ఈ దినమున, ఇప్పుడే. Now he wants you to open your heart to him. ఇప్పుడే నీ హృదయం యొక్క ద్వారం తెరవాలని కోరుతున్నాడు. So that you may not have fellowship with the throne of iniquity. తద్వారా దోషభరితమైన సింహాసనంతో సహవాసములో ఉండకుండా ఉండడానికి. That you may not have fellowship with the devils. తద్వారా దయ్యముల సహవాసములో నీ ఉండకుండా ఉండడానికి. That you may not have fellowship with the unfruitful works of darkness. నిష్ఫలమైన అంధకార క్రియలతో సహవాసంలో ఉండకుండా ఉండడానికి. The world is full of sin. లోకము పాపముతో నింపబడి ఉంది. Remember, God is going to judge every sin. జ్ఞాపకం ఉంచుకో, లోకంలో జరిగే ప్రతి పాపమును గూర్చి దేవుడు బయటికి తీసి లెక్క అడుగుతాడు. Bible says that every sinner will be punished. బైబిల్లో రాయబడింది, ప్రతి పాపి కూడా నిశ్చయంగా శిక్షించబడతాడు. But God is giving you an opportunity to be forgiven of your sin. కానీ దేవుడు నీకు తరుణం ఇస్తున్నాడు, నీవు శిక్షించబడకుండా పాప క్షమాపణ పొందడానికి తరుణం ఇస్తున్నాడు. That you will not come into judgment. నీవు తీర్పులోకి రాకుండా ఉండడానికి. You will be passed from judgment. నీవు తీర్పులో నుండి దాటిపోవడానికి. You will be passed from death unto life. మరణంలో నుండి జీవంలోనికి దాటిపోవడానికి. Now you can receive this forgiveness from the Lord Jesus. ఈ క్షమాపణ యేసు ప్రభువు నుండి నువ్వు పొందొచ్చు. Now you can surrender your life and your heart to the Lord Jesus. ఇప్పుడే నీ జీవితాన్ని, నీ యొక్క హృదయాన్ని యేసు ప్రభువునకు అర్పించుకోవచ్చు. I invite you to do this silently. కాబట్టి ఈ యొక్క విషయము చేయాలని, మౌనంగా చేయాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. Tell him, Lord, I want to get away from being in fellowship with the throne of iniquity. యేసు ప్రభువా, దోషభరితమైన సింహాసనంలో నుండి నేను బయటికి వచ్చేయాలని కోరుతున్నాను అని చెప్పాలి. Lord, forgive all my sin. ప్రభువా, నా పాపములను క్షమించండి. Forgive all my past ప్రభువా, నా failures. గత పతనములను క్షమించండి. I accept your invitation. నీ యొక్క ఆహ్వానం అందుకుంటున్నాను ప్రభువా. Who will say like that ఎవరు ఆ విధంగా today, అంటారు? this morning? ఎవరు ఈ ఉదయకాలం ఆ విధంగా చెప్తారు? I want you to do this privately, personally, secretly. దయచేసి లోపట, రహస్యంగా, మీ హృదయంలో, మీ మనసులో ఈ తీర్మానం చేయాలని కోరుతున్నాను. Lord, I thank you for this invitation. ప్రభువా, ఈ ఆహ్వానాన్ని బట్టి నీకు వందనములు. My fellowship shall be with the Father. నా సహవాసం తండ్రితో ఉంటుంది. My fellowship will be with the Son. నా సహవాసం కుమారునితో ఉంటుంది. My fellowship will be with the Spirit of God. నా సహవాసం దేవుని ఆత్మతో ఉంటుంది. Remember the words of the Lord Jesus. కాబట్టి యేసు ప్రభు పలికిన మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. We will come unto him and make our abode with him. మేము వాని లోనికి వచ్చి
వానిలో నివసించెదము. God in all his fullness is going to come. దేవుని యొక్క సర్వ సంపూర్ణత వచ్చి నీలో నివసిస్తుంది. What a change that will be brought about in your life. కాబట్టి దేవుడు వచ్చి నీలో ఉంటే ఎంత గొప్ప మార్పు వస్తుంది నీ లోపట. There will be light of God, divine light all over your life. దేవుని యొక్క వెలుగు, దైవిక వెలుగు నీ జీవితంలో వచ్చేస్తుంది. There will be no room for unfruitful works of darkness. నిష్ఫలమైన అంధకార క్రియలకు చోటు ఉండదు. Since that you thought that you will never be able to overcome, నీవు ఏదైతే అమ్మా ఈ పాపాన్ని నేను జయించలేను అని దేని గురించి అనుకున్నావో, God is going to help you overcome. దేవుడు దాన్ని జయించడానికి నీకు కృప ఇస్తాడు. There will be victory in your life. ఆ చోట నీ జీవితంలో విజయం ఏర్పడుతుంది. There will be heavenly joy in your life. నీ హృదయంలో పరలోక సంతోషం కలుగుతుంది. Defeat will flee away. పతనము, ఓడిపోవుట వెళ్ళిపోతుంది. There will be peace in your heart. నీ హృదయంలో నెమ్మది, సమాధానం కలుగుతుంది. But you must start with salvation. కానీ రక్షణతో ఆరంభించాలి. That is the first aspect of believers' fellowship with the Lord Jesus. కాబట్టి విశ్వాసి యేసు ప్రభువుతో ఉండుట ఇది మొదటి సహవాసం యొక్క ఆరంభము. Fellowship with the Lord Jesus Christ in salvation. రక్షణ ద్వారా యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసము. Hear my voice and open the door, I will come into him. నా స్వరం విని తలుపు తీసినలా నేను అతని యొద్దకు వచ్చేదను. Receive this simple invitation. కాబట్టి ఈ సరళమైన ఆహ్వానాన్ని అందుకో. Now secretly, personally in your heart. ఇప్పుడు మౌనంగా మీ హృదయంలో దయచేసి మీరు రహస్యంగా తీర్మానం చేయండి. Open your heart's door. మీ హృదయాలు ప్రభువుకు తెరవండి. Give room in your heart to the Lord Jesus. మీ హృదయంలో యేసు ప్రభువునకు చోటు ఇవ్వండి. Speak to him. ప్రభువుతో చెప్పండి. He will listen. ప్రభు నీ మాట వింటాడు. He will hear and forgive all your నీ sins. ప్రార్థన విని నీ పాపములను క్షమిస్తాడు. He will give you great joy in your heart. నీ హృదయంలో గొప్ప సంతోషం ఇస్తాడు. Shall we spend some time in prayer? కొంచెం సేపు ప్రార్థనలు గడుపుదాం.